మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నంబర్స్ 125553 505101063. సంధ్యాలక్ష్మి గారు, శూలరోగ నివారణకి చేయవలసిన దానాల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. అయితే ఉదర సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పే కాకుండా కడుపులోకి వచ్చే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్కి కూడా ప్రత్యేక దానాలు ఏవైనా ఉన్నాయా అండి? ఉన్నాయండి. చూస్తే మనకి విస్మయం కలుగుతుంది. అసలు సాధారణంగా మనం ఇవి వినం కూడా. కానీ మనకి కర్మ విపాకం, తర్వాత బృహద్వైద్య రత్నాకరం లాంటి గ్రంథాల్లో ఇలాంటి దానాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరికైనా మామూలు కడుపు నొప్పి వస్తే కాదు, తీవ్రంగా ఉండి క్రానిక్గా ఉండి ఎలాంటి మందులు వాడినా ఎలాంటి పరిహారాలు చేసినా తగ్గలేదు అంటే దానికి ఇలాంటి దానం చెయ్యాలి. అదేమిటంటే బంగారంతో కానీ వెండితో కానీ, శక్తి లేనటువంటి వాళ్ళు రాగితో అయినా సరే ఒక మొసలి బొమ్మను తయారు చేయాలిట. దాని తోకకి నవరత్నాలు చుట్టాలిట. ఆ తర్వాత దాని కాళ్ళ కింద 2 ఆవు నెయ్యి పాత్రలు పెట్టాలిట. దానికి నల్లని గుడ్డ చుట్టాలిట. ఆ తర్వాత దానికి అలంకరణ చేసి దాన్ని బ్రాహ్మడికి దానం చెయ్యాలిట. దేనికి సంకల్పంతో తనకి ఇంతకాలం తీవ్రంగా వేదన పెడుతున్నటువంటి ఉదర సంబంధమైనటువంటి నొప్పులన్నీ తెగిపోవాలి అనే సంకల్పంతో ఈ దానం చెయ్యాలి అనే ప్రత్యేక దానం కనపడుతోంది. ఓకే అమ్మ, ఇప్పుడు మనకి నాగసాయి రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఆవిడ సిద్ధంగా ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో హలో, నాగసాయి గారా మాట్లాడేది? అవునండి. ఓకే అమ్మా, ఒకసారి మీ బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందామా? చెప్పండి. 20వ తారీఖు 7వ నెల 1994 సంవత్సరం. అవునమ్మా. 1:40 మధ్యాహ్నం ఖమ్మంలో పుట్టారు. అవునమ్మా. ఓకే, సమస్య ఏంటో చెప్పి సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి. అలాగే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎవరిది? మీ బాబుదే? మా బాబుదే అండి. ఏంటి సమస్య? బాబు చదువు గురించి అడుగుదామనేసి. చదవట్లేదా? చదువుతున్నాడు కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టట్లేదండి. ఇంట్రెస్ట్ పెట్టట్లేదా? అవును. ఇప్పుడు 3rd నుంచి ఎగ్జామ్స్ అండి వాడికి. కొంచెం మంచిగా చదవడానికి మీరు ఎక్కువగా కంగారు పడుతున్నారు అని ఇక్కడ అర్థం అవుతోంది. అబ్బాయి జాతక రీత్యా ఎలాంటి దోషాలు ఇక్కడ కనిపించట్లేదమ్మా. అతనికి శుక్ర మహర్దశ నడుస్తోంది, దానికి తోడు గురు అంతర్దశ నడుస్తోంది, గురు లగ్నంలో ఉన్నాడు. అద్భుతంగా ఉంది. మీరు కొంచెం ఎక్కువగా వరి అవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తోంది తప్ప జాతక రీత్యా ఒకవేళ ఇతని టైం కరెక్ట్ అయితే మాత్రం ఎలాంటి దోషాలు లేవు. ఎలాంటి దోషం లేదమ్మా. మీకు ఎక్కువ వరిగా ఉంటే మీరు ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి జపం చేయండి. అబ్బాయి బాగా పరీక్ష రాయాలి అని చెప్పేసి బాగా రాస్తాడు, మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఓకే అమ్మా, విన్నారు కదా. సో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారంట, అయినా కూడా సంధ్యాలక్ష్మి గారు చెప్పిన రెమెడీని తప్పకుండా పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. సంధ్యాలక్ష్మి గారు, ఈ శూల రోగ నివారణకి లలితా సహస్రనామాల్లోని ఏ నామాన్ని జపిస్తే ఫలితం ఉంటుందండి? మనకి లలితా సహస్రనామాల్లో అనేక వ్యాధుల నివారణకి అనేక రకాలుగా మనకి నివారణలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే మనకి ఇక్కడ ఇందాక దానం ఏం చెప్పుకున్నాం, త్రిశూలాన్ని దానం చెయ్యాలి అనేటువంటి, ఇనుముతో అయినా సరే చెయ్యాలి అనేది చెప్పుకున్నాం. లలితా సహస్రనామాల్లో కూడా ఏమిటంటే మొదటి నామం ఓం శ్రీమాత్రే నమః, తర్వాత శూలాధ్యాయుధ సంపన్నాయే నమః, ఓం శ్రీ లలితాంబికాయే నమః. అంటే మొదటి నామం ఓం శ్రీ శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. తర్వాత ఏమిటి, శూలాధ్యాయుధ సంపన్నాయే నమః. చివరి నామం ఓం శ్రీ లలితాంబికాయే నమః. ఇలా 3 నామాల్ని కలిపి నిత్యం వాళ్ళు పొట్ట మీద చేయి వేసుకొని అనటం, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవటం వల్ల చాలా ఉపశమనం జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఎన్నిసార్లు జపించాలంటారు? మనకి నిరంతరం వ్యాధి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎన్నిసార్లు చేసాం, ఒక 100 సార్లు చేసాం, ఇంకా తగ్గలేది అనుకోకూడదు. మనకు ఆ బాధ ఉన్నంతసేపు కూడా మానసికంగా 24 గంటలు మనం చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. సర్వవేళ సర్వావస్థల యందు మానసికంగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ కోసం చేయవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే పొట్ట మీద చేయి వేసి, అంటే ఇప్పుడు ఉదర రోగం గురించి కదా మనం చెప్పుకుంటున్నాం, ఆ పిల్లలకి కడుపు మీద చేయి వేసి చక్కగా క్రీం అచ్యుతానంత గోవిందాని శూలాధ్యాయుధ సంపన్నాయ నమః అనే అమ్మవారి లలితానామాన్ని చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఆ బాధ నుంచి పిల్లలకి నివారణ కలుగుతుంది. సంధ్యాలక్ష్మి గారు, మీరు రెమెడీస్ అన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారండి. మీకు ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా ఇవాళ శుభమస్తు కార్యక్రమాన్ని. మరి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నంబర్స్ 125553 505101063. మళ్ళీ శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.